భక్తి వర్ణ ప్రేక్షకులకు శుభోదయం 10/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష అష్టమి శుక్రవారం అష్టమి రాత్రి 7:33 వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:25 వరకు తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతుంది. వర్జం సాయంత్రం 5:03 నుండి 6:47 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 8:18 నుండి 9:08 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:25 నుండి 1:14 వరకు. సూర్యోదయం 5:51, సూర్యాస్తమయం 6:10. అమృత గడియలు తెల్లవారుజామున 3:25 నుండి 5:09 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6:01 నుండి 7 వరకు. మధ్యాహ్నం 3:30 నుండి 4:10 వరకు శుభకాలం. శివయోగం మధ్యాహ్నం 3:43, బాలువ ఉదయం 7:21, కౌలవ కరణం రాత్రి 7:33. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి వృత్తి వ్యాపార వ్యవసాయ మూలికంగా రాణింపు, ఆరోగ్య లాభం, ధనలాభం. వృషభ రాశి వారికి అనుకూల ధనలాభాలు, కుటుంబంతో ఆనందంగా ఉంటారు. దేవతా ఆరాధనలు, దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారికి నూతన పరిచయాలు, కొత్త అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం. కర్కాటక రాశి వారి ఆదాయానికి మించిన ఖర్చులు చేయుట, అనవసర ప్రయాణాలు. సింహరాశి వారికి నేత్ర శిరోపీడన, కొన్ని సమస్యలు వేధించే అవకాశం. రుద్రాభిషేకం లేదా ఏదైనా దేవాలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా అనుకూలం. కన్యారాశి వారికి కొన్ని విషయాల్లో భయభ్రాంతులకు గురి అయ్యే అవకాశాలు, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆంజనేయ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మేలు చేస్తుంది. తులారాశి వారి స్త్రీ మూలక లాభాలు, సంతానం వల్ల శుభమూలిక లాభాలు, విద్యార్థులకు అనుకూలం. వృశ్చిక రాశి వారికి కొన్ని అవమానకరమైన సంఘటనలు జరగడం, ధనమునకు ఇబ్బందులు, తన కింద పనిచేసే వాళ్ళ ద్వారా కూడా మాటలు పడే అవకాశం. ధనస్సు రాశి వారి అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. బదిలీలు, ఉద్యోగస్తులు ప్రమోషన్లు, జీతం పెరిగే అవకాశం ఉంది. మకర రాశి వారికి కోపంగా మాట్లాడటం వల్ల విరోధాలు, పనులన్నీ కూడా ఈ కోపం వల్లే వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారు రుణములు తీరడం వల్ల ఊరట పొందుట, అనుకూలతలు, ధనవృద్ధి. మీనరాశి వారి వ్యాపార మూలిక లాభాలు, విద్యయందు అభివృద్ధి, ధనలాభం. ఈరోజు శుక్రవారం కావడం వల్ల మహాలక్ష్మి అమ్మవారిని నారాయణ సమేతంగా ఆరాధించడం, కుంకుమార్చన చేయడం, సుమంగళిలా కుంకుమను ధరించడం వల్ల సౌభాగ్యత్వము, సంతాన వృద్ధి, ధనవృద్ధి, సంపదలు కూడా కలుగుతాయి. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం ప్రతి స్త్రీ కూడా చేయడం వల్ల విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది.